హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు ఎంతో కమ్మగా ఉండే కోడిగుడ్డు కర్రీని చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే 2 ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. కోడిగుడ్డు కర్రీ అనేది ఇప్పుడు ఒకేలా కాకుండా ఎలా చేశారంటే రైస్లోకి చాలా బాగుంటుంది. కూరగాయలు ఏమీ లేనప్పుడు 2 ఉల్లిపాయలు అలాగే 2 కోడిగుడ్లతో ఈ కర్రీ అనేది చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ఉల్లిపాయ ముక్కలు సాల్ట్ వేసుకొని మగ్గిస్తున్నాను. ఇందులో వాటర్ అనేది వేయకూడదు, అందుకనే ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఆయిల్లోనే ఈ ఆనియన్స్ అనేది బాగా మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు అలాగే తగినంత కారం కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. మసాలాలు తింటుంటే ఎవరికి పడట్లేదు కదండి. మసాలా తినని వాళ్ళ కోసం కమ్మగా చాలా బాగుంటుందండి కోడిగుడ్డు కూర అనేది. ముందుగానే 2 కోడిగుడ్లను ఉడకబెట్టుకుని ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఈ కట్ చేసుకున్న ముక్కలను కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కూర అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్కి అయితే చాలా బాగుంటుంది చేసుకోవడానికి. ఉల్లిపాయలు అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకి కూర అనేది బాగుంటుంది. ఎందుకంటే మనం వాటర్ అనేది వేయట్లేదు కాబట్టి ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గవండి. అందుకనే ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఉల్లిపాయ బాగా మగ్గి ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.